కూడి వచ్చిన మనందరము తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ఈ ప్రార్థనను ప్రారంభించుకుందాం. మహాగణుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకోవచ్చామని నీ పాదముల చెంత చేరి తండ్రి అని నేను స్తుతించుటకు, నీ నామమున మహిమపరచుటకు నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అలాగనే నా దేవా, ఇదిగో ఈ యొక్క దినాన నాయన ఇదిగో నీ లేఖనములోనికి వెలుచు ఉండగా చెప్పుకొనిచ్చినటువంటి ప్రతి అంశము దేవా, ఇదిగో నేను కాదు నీవే నా ద్వారా మాట్లాడమని అడుగుచున్నాను. నేను మాట్లాడితే విధము నీవు నాతో మాట్లాడితేనే ఆ వాక్యము నూరంతులుగా నా హృదయాంతరంగంలో ఫలించేటువంటిది అయి ఉన్నదని విశ్వసించి నమ్మకం ఉంచి యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శిష్యులు సువార్తను ప్రపంచమంతటా ఎలాగా తీసుకుని వెళ్ళారో చూద్దాం. ముందుగా మనం యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకానికి ఆహ్వానమయ్యే ముందు చివరగా ఇచ్చినటువంటి ఆజ్ఞను ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. ఇక్కడ ఏమని తెలియజేయించినటువంటి వారై ఉన్నారు? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇది మనము చర్చించబోయేటువంటి అంశము, చెప్పుకునేటువంటి అంశము పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉంటే జరిగేటువంటి గొప్ప కార్యములను గురించి. ఈ లేఖనములను మనం చదువుకున్నప్పుడు ఇది కేవలం ఒక ఆజ్ఞ మాత్రమే కాదు, కానీ ప్రభువుల వారు శిష్యులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానముగా కూడా మనము చూడవచ్చు. పరిశుద్ధాత్మ శక్తి నీలో లేకపోతే నీవు ఏ కార్యములైనను చేయలేవు. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటేనే నీవు సమస్తమును చేయగలుగుతావు, జయించగలుగుతావు. నా అంతటా నేను ఇక్కడ నిలవబడి వాక్యం చెప్పాలంటే అది నా వల్ల అయ్యే పని కాదు. ఎందుకని? నేను పరిశుద్ధాత్మ శక్తి నాలో లేనప్పుడు నా నోటి నుండి వచ్చినటువంటి మాటలు ఎలాగుంటాయి? నా సొంత మాటలు అయి ఉంటాయి. నేను నా హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటలు చెప్పేటువంటి వాడిని అంటారు. అదే పరిశుద్ధాత్మ శక్తి నాలో ఉన్నప్పుడు మాట్లాడువాడును నేను కాదు, కానీ దేవుడే నా ద్వారా మీతో మాట్లాడువాడై ఉన్నాడు కనుక చెప్పే ప్రతి అంశము, ప్రతి మాట మీ హృదయాంతరంగములలో నాటుకునేటువంటిది ఉంటది. ఉదాహరణకు మనం పరిశుద్ధ గ్రంథంలో సౌలును గురించి చూచినప్పుడు అక్కడ సౌలు యొక్క జీవితంలో సౌలు దేనిని పోగొట్టుకున్నటువంటి వాడై ఉన్నాడో ఇప్పుడు మనం చూద్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. గాతు వాడైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిప్పీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానుడు ఎత్తు మనిషి. ఇక్కడ ఏమని తెలియజేయించినటువంటి వాడై ఉన్నాడు? గాతు వాడైనటువంటి గొలియాతు ఎక్కడి నుండి బయలుదేరుచున్నటువంటి వాడై ఉన్నాడట? ఫిలిప్పీయుల సైన్యములో నుండి బయలుదేరుచు దేవుని ప్రజలతోనూ ఇశ్రాయేలు అయినటువంటి జనాంగముతోనూ ఒక సవాలు విసురుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన ఏమని సవాలు విసురుచు ఉన్నాడు? అదే 1 సమూయేలు 17వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఈ దినమున నేను ఇశ్రాయేల్ సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేనును
పోట్లాడుదుమని ఆ ఫిలిప్పీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేల్ అందరూ ఆ ఫిలిప్పీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. ఇక్కడ ఏమని సవాలు విసురుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు? ఈ దినాన నేను ఇశ్రాయేలు జనాంగమును ప్రజలను తిరస్కరించుచూ ఉన్నటువంటి వాడనై ఉన్నాను. ఎందుకని అక్కడ ఆయన ఒక మాట పలుకుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఏమని తెలియజేయుచున్నటువంటి వాడై ఉన్నాడు? మరి ఎవరైతే ఓడిపోతారో ఓడిపోయినటువంటి ఆ పట్టణము గాని ఆ దేశము కానీ గెలిచినటువంటి వారికి దాసులం అవుతాము, వారికి లోబడి జీవిస్తాము అని సవాలు విసురుచూ ఉన్నప్పుడు అక్కడ మనము గమనించవలసినటువంటి మాట, సౌలు మొదలుకొని ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ భీతి చెందినటువంటి వారై ఉన్నారంట, భయము చెందినటువంటి వారై ఉన్నారంట. దేవుని ఆత్మ లేనటువంటి, దేవుడు తోడు లేనటువంటి ఫిలిప్పీయుడేమో ధైర్యముగా యుద్ధమునకు వచ్చి యుద్ధ రంగంలో నిలవబడి సవాలు విసురుచూ ఉంటే, దేవుని ప్రజలు, దేవుని పొందుకొనినటువంటి వారు, దేవుని ఆత్మను చేత నింపబడినటువంటి ప్రజలేమో ఇక్కడ ఏమవుతున్నారు? భీతి చెందుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు, భయము చెందుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. మొదటి సమూయేలు 11:6 వచనములో మనం చదువుకున్నప్పుడు అక్కడ పరిశుద్ధ ఆత్మను పొందుకొనినటువంటి సౌలు, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి సౌలు 17వ అధ్యాయము 11వ వచనమునకు వచ్చేసరికి ఏమని తెలియజేయుచున్నటువంటి వారై ఉన్నారు? భీతి చెందుచూ ఉన్నటువంటి వారై. అప్పుడు సౌలులో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఇప్పుడు లేదు కనుక ఏమవుతున్నాడు? ప్రతి విషయమునకు భయపడుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు, కలత చెందుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. చూడండి, దేవుని ఆత్మ మీలో లేకపోతే, దేవుని ఆత్మ చేత నీవు నింపబడకపోతే నీవు ఏ కార్యము చేయాలన్నా దానికి నీలో మొదట కలిగేది భయము. ఎందుకని? ఈ కార్యము నా వల్ల అవుద్దా, ఈ పనిని నేను చేయగలుగుతానా అన్నటువంటి భయమే ఈ దినాన నిన్ను వేధించేటువంటిది. అయితే దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి ఒక వ్యక్తిని ఈ దినాన మనము చూద్దాము. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిప్పీయుడు ఎంతటి వాడు? వాడు వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచి ఉన్న వారిని అడగగా, ఇక్కడ దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి దావీదు ఏమని పలుకుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలను తృణీకరించుటకు, దేవుడు ఏర్పరుచుకునేటువంటి జనమును తిరస్కరించుటకు సున్నతి లేనటువంటి ఫిలిప్పీయుడు ఎంతటి వాడు? చూడండి, దావీదు యుద్ధశాలి కాదు, దావీదు కత్తి పట్టుకుని తిరిగినటువంటి వాడు కాదు. దావీదు ఎవరు? దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడు. దానికి ముందు దావీదు ఒక గొర్రెల కాపరి. చూడండి, ఒక గొర్రెల కాపరి ఇక్కడ దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత ఎంతటి ధైర్యముతోటి మాట్లాడుచూ ఉన్నటువంటి వాడు ఉన్నాడు. యుద్ధ రంగంలో దిగి యుద్ధమును అలవరుచుకొని యుద్ధములు ఆరితేరినటువంటి గొలియాతుతోటి పలుకుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. యుద్ధ రంగంలోనికి దిగటం మాత్రమే కాదు, కానీ ఏం చేశాడు? యుద్ధమును కూడా జయించినటువంటి వాడై ఉన్నాడు. ఇది నానా నువ్వైనా నేనైనా దేవుని ఆత్మ మనలో లేనిది మనము ఏ కార్యము కూడా చేయలేము, ఏ పని కూడా చేయలేము. అలాగే
శిష్యులు కూడా యెరూషలేములో పరిశుద్ధాత్మ కొరకు ప్రభువు ఇచ్చిన వాగ్దానము కొరకు కనిపెట్టుకొని జీవిస్తూ ఉన్నారు కనుకనే వారు దేవుని ఆత్మ చేత పెంతెకోస్తు దినాన నింపబడినటువంటి వారై ఉన్నారు. ఈ దినము వరకు సాక్షులుగానే వారు జీవిస్తూ ఉన్నారు. సాక్షులుగానే వారు ఈ క్షణము వరకు ప్రకటించబడుతూనే ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యమును మనము పరిశీలించినప్పుడు ఇక్కడ 2వ విషయమును మనము గమనించవచ్చు. ఆ 2వ విషయం ఏమిటి? సేవ అనేది విస్తరించినటువంటిది ఉన్నది. అపోస్తుల కార్యములు 1 నుండి 7వ అధ్యాయం వరకు సేవ అనేది ఎక్కడ జరిగింది? యెరూషలేములోనే సేవ కొనసాగించబడుచు ఉన్నది. యెరూషలేములోనే సేవ విస్తరించుచు ఉన్నది. 3000 మంది మారు మనసు పొందిన, 5000 మంది మారు మనసు పొందిన, ఇదంతయు కూడా ఎక్కడ జరుగుచు ఉన్నది? యెరూషలేములోనే జరుగుచు ఉన్నది. అయితే ప్రభువు యెరూషలేములోనే సేవ చేయుడి అని చెప్పాడా? లేదు. ఏమని తెలియజేసినటువంటి వారై ఉన్నారు? 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుంది అని చెప్పినటువంటి మాట అక్కడ నెరవేర్చబడలేదు. అయితే అపోస్తుల కార్యముల్లోనే 7వ అధ్యాయము లోపే సేవ విస్తరించు ఉన్నది అనుటకు వాక్యములను మనము చూచినప్పుడు, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనము నుండి 14వ వచనము వరకు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12 నుండి 16 వరకు, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనము వరకు మనము సేవ అనేది యెరూషలేములోనే జరుగుచూ ఉన్నదని ఆ లేఖనములు మనకు తెలియచేయచ్చు ఉన్నది. పరిచర్య అనేది యెరూషలేములోనే విస్తరించు ఉన్నదన్నటకు ఆ లేఖనములు మనకు తెలియచేయచ్చు ఉన్నది. అయితే సేవ అనేది ఎప్పుడు విస్తరించింది? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం మనము చదువుకుందాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఇక్కడ ఈ 8వ అధ్యాయము మనము చదువుకున్నప్పుడు చూడండి, సేవ అనేది ఎప్పుడు విస్తరించిందంటే చెదిరిపోయినటువంటి వారు సువార్తను ప్రకటించుచు సంచారం చేసి ఎందు నిమిత్తమయ్యారు? యెరూషలేము నుండి చెదరగొట్టబడినటువంటి వారై ఉన్నారు అని మనం చూసినప్పుడు అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనము చదువుకుంటాము. స్టెఫను మరణమును బట్టి సంఘము యెరూషలేములో ఏమైంది? చెదరగొట్టబడినటువంటిది అయి ఉన్నది. చూడండి, వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కనుక ఏం చేశాడు? స్టెఫను మరణమును బట్టి సేవను చెదరగొట్టినటువంటి వాడు ఉన్నారు. ఆ చెదరిపోయినటువంటి భక్తిగల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి ఏం చేశారు? సువార్తను ప్రకటించుచు సంచారము చేసినటువంటి వారై ఉన్నారు. ఎక్కడెక్కడ వీరు సంచారం చేశారు అంటే దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో, ఏమైతే ఆజ్ఞను ఇచ్చినటువంటి వారై ఉన్నారో ఆ ఆజ్ఞను, ఆ వాగ్దానమును వారు నెరవేర్చినటువంటి వారై ఉన్నారు. యోదయ సమరయ భూదిగంతముల వరకు వారు సువార్తను ప్రకటించుచు సంచారము చేసినటువంటి వారై ఉన్నారు. ఇటు సేవ ఎప్పుడనూ ఆగిపోకుండా ఉండాలని దేవుడు ఐఫోల్ మినిస్ట్రీని నియమించినటువంటి వాడై ఉన్నారు. ఒకసారి ఈ వాక్యమును మనము చదువుకుందాము. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 13వ వచనం మనము చదువుకుందాం.
పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవర్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. చూడండి, పరిచర్య ధర్మము అనేది ఆగిపోకుండా నిత్యము జరుగునట్లు ఆయన కొందరిని అపోస్తులుగా నియమించినటువంటి వాడై ఉన్నాడు. కొందరిని సువార్థికులుగా నియమించాడు, కొందరిని కాపరులుగా నియమించాడు, కొందరిని ఉపదేశకులుగా నియమించినటువంటి వాడై ఉన్నారు, కొందరిని ప్రవక్తలుగా నియమించినటువంటి వాడై ఉన్నాడు. దినాన ప్రపంచమంతటా సువార్త అనేది జరుగుచూ ఉన్నది. వారి ద్వారా అనేకులు సేవకులుగా మార్చబడి, ఆ మార్చబడినటువంటి వారు ఇంకాను సేవ జీవితమును రెట్టింపు చేయించున్నటువంటి వారై ఉన్నారు. హల్లెలూయా. అయితే చివరిగా ఒకసారి మనము ఆలోచించుకుందాం, నీలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదా? నీవు క్రీస్తుకు నిజమైన సాక్షిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావా? నీవు ఇప్పటికైనా అలాగా లేకుండా గాని ఉంటే ఇప్పటి నుండి యెరూషలేము లాంటి నీ కుటుంబము నుండే సువార్తను ప్రకటించడం ప్రారంభించు. సువార్త ప్రకటించడం అనేది పాస్టర్ల పనే కాదు, ప్రవక్తల పనే కాదు, సువార్థికుల పనే కాదు. ఎవరైతే దేవుని నమ్ముకొని విశ్వాసులుగా లోకంలో పరిగణింపబడుచు ఉన్నారో వారందరి యొక్క బాధ్యత. కొద్ది మాటలు దేవుడు దీవించాడంట. ఆమేన్.